నడిచే దీక్షా శిబిరం బహుశా మొత్తము తెలంగాణలో అత్యంత ఎక్కువ కాలం నడిచిన దీక్షా శిబిరాల్లో హైదరాబాద్ శిబిరం ఒకటి, ఆదిలాబాద్ శిబిరం ఒకటి. ఆదిలాబాదు, సిద్దిపేట, తర్వాత అట్లా కొన్ని ఉండేవి, అట్లా బోధన ఒకటి, ఇట్లా కొన్ని శిబిరాలు చాలా రోజులు నడిచినాయి. దాదాపు 3 సంవత్సరాలు అనుకుంటా నడిచినాయి. ఇది తెలంగాణ వచ్చేదాకా నడిచిన దాంట్లో ఇది సిద్దిపేట ఉంది, అవతల అక్కడ చొప్పదండి అనుకుంటా అక్కడ ఒకటి ఉంది. ఇట్లా కొన్ని ఒక 5-6 శిబిరాలు మాత్రం తెలంగాణ వచ్చేదాకా నడిచినాయి. అంత సుదీర్ఘకాలం పాటు ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ ఉద్యమాన్ని నడిపి అనేక భారీ బహిరంగ సభలు కూడా జరిగినాయి ఇక్కడ. ఆ సభల్లో కూడా నేను చాలా వాటికి నేను హాజరైన. అంత బలమైన ఒక ఉద్యమం నడిచింది. ఆ రోజుల్లోనే మనం తెలంగాణ సాధించుకోగలిగాం. వచ్చిన అందరికీ చెప్పేది, తెలంగాణకు ముఖద్వారం కాబట్టి ఉత్తరాది నుంచి ఎవరు వచ్చినా మొదటి అడుగు ఆదిలాబాద్లోనే పడుతుంది. కాబట్టి మన ఉద్యమం ఎంత గట్టిగా ఉంటే ప్రభావం ప్రభుత్వానికి అంత గట్టిగా, ఢిల్లీ ప్రభుత్వానికి అంత గట్టిగా చేరుతుందని ఆ రోజుల్లో మనం మాట్లాడుకునేది. దానికి తగ్గట్టుగానే ఉద్యమం చేసి మరి మనం అందరం కూడా తెలంగాణ సాధించుకున్నాం. అందులో మీ పాత్ర చాలా ఉంటుంది. మీ పాత్ర అందుకు అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఇవాళ తెలంగాణ అయితే వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో మనం ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఒక కుటుంబం ఇష్టానుసారంగా వనరులను అనుభవించింది తప్ప ప్రజలందరికీ ఆ వనరులతో మేలు జరగలేదు. మనందరికీ మేలు జరుగుతుంది అనుకున్నాం. తెలంగాణ వస్తుంది, అందరికీ మనకు మేలు జరుగుతుందని ఆశపడ్డాం. ఉన్నదేదో తలా ఇంత పంచుకొని తింటాము, అందరికీ అవకాశం దొరుకుతుంది అనుకున్నాం. కానీ గుప్పెడి మంది మొత్తం వనరులను కాజేసి మనందరికీ కూడా అవకాశం లేకుండా చేసిండు. మనకు కనీసం దరికి కూడా రానియలేదు. మీరెవరు, అందరూ బండి కింద కుక్కలే, అసలు వ్యవహారం నడిపింది మేమే అని చెప్పి ఉద్యమకారులను వదిలిపెట్టండి, అమరవీరుల కుటుంబాలను కూడా అవమానపరిచారు. ఆ స్థితి నుంచి ఇవాళ మనం అందరం కొట్లాడి మనం ఆ నిరంకుశ పాలన అంతం కావాలని చెప్పి ఒక ప్రజాస్వామిక పాలనను అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇవాళ ప్రభుత్వానికి మన మంత్రుల దగ్గరికి పోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, విషయాలు చెప్పుకోగలుగుతున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్లు, వెంటబడి వేధించేది లేదు, తప్పుడు కేసులు పెట్టి ఇరికించి బెదిరించేది లేదు, భూములు గుంజుకోవడానికి నిరంతరం ధరణి పేరుతో అక్రమాలు లేవు. ఒక మార్పు మనకు కనబడుతుంది. ఈ మార్పుతో మనం సంతృప్తి ఎందుకే సరిపోదు. మనం ఇంకా అభివృద్ధిని చూడగలగాలి. ప్రతి దగ్గర కూడా చిన్న సూక్ష్మ పరిశ్రమలు రావాలి. మనదే ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, మళ్ళా మనకు కొత్తగా ఫ్యాక్టరీలు రావాలి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉపాధి అవకాశాలు పెరగాలి. ముఖ్యంగా మహిళలకు కూడా పనులు దొరకాలి, చేతి నిండా పనులు దొరకాలి. ఈ మార్పు వచ్చేదాకా మనం ప్రయత్నం చేయాలి. అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఒక గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరకపోయినా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాల పట్ల మాత్రం తప్పకుండా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాను. ఆయన పార్లమెంట్లో ఒక గొప్ప మాట అన్నాడు. పేద ప్రజలందరినీ కూడా అభిమన్యుడు చక్రవ్యూహంలో బంధించినట్టే ఇప్పటి ప్రభుత్వాలు బంధించినాయి. ఒక్కడిని చేసి పేద ప్రజలకు ఆసరా లేకుండా చేసి, మద్దతు లేకుండా చేసి వేటాడుతున్నారు. ఉన్న వనరులన్నింటినీ గురిపడి మంది కార్పొరేట్ రంగానికి సంబంధించిన పెద్దలకే అప్పచెప్తున్నారు. ఎవరున్నారు కార్పొరేట్ రంగంలో? అదానీ, అంబానీ లాంటి కంపెనీలకే అన్ని దక్కుతున్నాయి. మరి ప్రజల సంగతి ఏంది అనే మాట అడుగుతున్నారు. ప్రజలకు కూడా అన్ని చెందాలి, ప్రజలకు కూడా న్యాయం జరగాలి. అందుకోసమే జనాభా లెక్కలు తీసి ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా మనం దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడటం మన అందరికీ కూడా సంతోషాన్ని కలిగించింది. ఇట్లాంటి ఒక కొత్త ఆలోచనతో మనం ఇవాళ భారత సమాజాన్ని నిర్మించటానికి, తెలంగాణ ఒక్కటే కాదు మొత్తం భారత సమాజాన్ని నిర్మించుకోవటానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అట్లాంటి ప్రయత్నంలో తప్పకుండా మనం కూడా భాగస్వామ్యం కావాలని తెలంగాణ జనసమితి నుంచి నేను కూడా మద్దతు తెలిపి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నం చేసినాం.
మరి వారు కూడా మా కృషిని గుర్తించి నన్ను ఎమ్మెల్సీ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక భవిష్యత్తులో తెలంగాణ నిర్మాణంలో మనం అందరం కూడా కలిసి ఇంకా పటిష్టంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మేము తప్పకుండా తెలంగాణ జనసమితి నుంచి ఈ ప్రయత్నానికి మా మద్దతు ఉంటుంది. ఒక అభివృద్ధికి, తెలంగాణలో పేద ప్రజల వికాసానికి, అణగారిన వర్గాల అభివృద్ధికి అందరం కూడా కలిసి ఒక కృషిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. మా తోడ్పాటు కూడా బలంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా నాకు ఇక్కడ సన్మానించినందుకు మరి శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వెన్నెల గారికి కూడా ఇక్కడికి వచ్చారు మనందరితో పాటు. ఇక్కడ పాల్గొనటమే కాదు, దీని తర్వాత గద్దర్ సంస్మరణ సభ. గద్దర్తో పాటు మనం ఇవాళ ఇంకొక వ్యక్తిని సంస్మరించుకుంటున్నాం. ఎవరు? జహీర్ అలీ ఖాన్. ఎవరు ఆయన? ఆయన సియాసత్ అని ఉర్దూ పత్రిక ఉంది, తెలుసా? పేరు విన్నారా? సియాసత్ పత్రికకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉండేవాడు. ఆయన మొత్తం ప్రజలు అందరూ కులమతాలకు అతీతంగా కలిసి బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఆ జహీర్ అలీ ఖాన్ టిఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఎట్లాగైనా కాంగ్రెస్ వస్తే బాగుండునని కోరుకున్నటువంటి వాడు. ఆయన మన మధ్య లేడు. గద్దర్తో సన్నిహితుడు, గద్దర్కు సన్నిహితుడు, గద్దర్ మిత్రుడు. ఆ గద్దర్ చనిపోయిన రోజే ఆయన కూడా, అంటే దేవుని విచిత్రం కూడా చూడండి, ఇద్దరిని ఒకటేసారి తీసుకుపోయింది. మాట్లాడుకోవటానికి తోడు ఉండాలనుకున్నాడు ఏమో కానీ జహీర్ అలీ ఖాన్ గారిని కూడా చిన్న వయసు 62 సంవత్సరాలు అనుకుంటా, ఆయనను కూడా తీసుకొని పోయింది. మరి ఇద్దరిది అందుకనే ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం. జహీర్ అలీ ఖాన్ గారి కొడుకు వచ్చింది ఇక్కడే ఉండే స్టేజ్ మీద, అక్కడ మీటింగ్కు వెళ్ళిండు. వారు అమీర్ అలీ ఖాన్ ఏమో వాళ్ళకు ఆయనకు పెద్దనాయన కొడుకు కాబట్టి అమీర్ అలీ ఖాన్ గారు కూడా ఆ పోరాటాల నుంచే వచ్చి వాళ్ళ కాంగ్రెస్ సహకారంతో వారు కూడా ఎమ్మెల్సీ కాగలిగారు. మరి మనం జహీర్ అలీ ఖాన్ గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మత ఘర్షణలు చెలరేగినా ఆయన వ్యతిరేకించేవాడు. మనుషులు మతం పేరుతో కొట్లాడుకోవటం కంటే అనాగరికం ఇంకొకటి లేదు. బాధపడి నష్టపోయిన వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా మనం సహాయం చేయాలని తోచిన కాడికి తాను చేసేవాడు. తన మిత్రులందరి దగ్గర పైసలు పోగేసి సహాయం చేసేవాడు. అటువంటి ఒక వ్యక్తి పోవటం మనకు చాలా బాధాకరం. ఒక మార్పు కోసం మనం అందరము ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేసే సమయాన తోడు ఉండి బలంగా మనకు మద్దతు తెలిపే వ్యక్తి లేకపోవటం చాలా బాధాకరం. అటు గద్దరు ఇటు జహీర్ అలీ ఖాన్ ఇద్దరికి కూడా మనం సంస్మరించుకోవాల్సిన సందర్భం ఇది. వారికి కూడా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఒక చిన్న టీ డైరెక్ట్ అందరూ ఎస్టీ భవన్ వచ్చారు. గద్దర్ గారి సంస్మరణ సభలో సంస్కృతి సంబంధించిన కాబట్టి మన జిల్లా చేస్తా ఉన్నాం.